వెల్కమ్ టు కిరణ్ టీవీ. మహిళల పట్ల హైదరాబాద్లో భద్రత విషయంలో సరికొత్త నిర్ణయాలు కమిషనర్ గారు తీసుకుంటున్నారు, సజ్జనార్ గారు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత చాలామంది గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. అటు గుండాలకు కావచ్చు, రౌడీలకు కావచ్చు, ఆకతాయిలకు కావచ్చు, ఆడపిల్లలు వేధించే వాళ్ళు కావచ్చు, సోషల్ మీడియా ముసుగులో వ్యక్తిగత హననం చేసే వాళ్ళు కావచ్చు, అందరిలో గుండెల్లో వణుకు అనేది స్టార్ట్ అయింది. ఏదేమైనా కానీ సిటీకి ఎంతోమంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు అని ఒక సినిమాలో డైలాగ్ చూసినట్టుగా ఆయన రికార్డు వరంగల్ నుంచి అనేక ఉభయ రాష్ట్రాలు అంతకుముందు కలిసి ఉన్నప్పుడు, ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకున్న సంస్కరణలు, పోలీస్ అంటే ఒక గౌరవం పెరిగింది, సమాజంలో భద్రత పెరిగింది. అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు. ఆర్టీసీ ఎండీగా ఉన్నప్పుడు కూడా పలు సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. ఆర్టీసీ ఎండీగా ఒక ఉద్యోగం చేస్తానే ఈ యొక్క బెట్టింగ్ యాప్ల్ని విపరీతమైన మనుషుల జీవితాల్లో చొరబడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, బెట్టింగ్ యాప్ ద్వారా వందల సంఖ్యలో చనిపోయారు, అమాయకులు బలైపోతున్నారు. ఆ బెట్టింగ్ యాప్ మూలాలు కూడా తీసిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి సజ్జనార్ గారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు సిటీ కమిషనర్గా ఉన్నారు. ముఖ్యంగా మహిళల పట్ల సోషల్ మీడియాలో వాళ్ళ చిన్నపిల్లలను కూడా వాళ్ళు చూపిస్తున్న విధానాన్ని కఠినంగానే వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ఫోక్స్ యాక్ట్ పెట్టి లోపలేస్తానని చెప్పారు. సోషల్ మీడియాకు కూడా డైరెక్ట్గా హెచ్చరిక జారీ చేశారు. మీరు ప్రతి ఒక్కళ్ళ జీవితాలు, వ్యక్తిగత జీవితాల్లో చొరబడొద్దని చెప్పి డైరెక్ట్ వార్నింగ్ సజ్జనార్ గారు ఇచ్చారు. దాని మీద డిస్కషన్ చేయడానికి చాలామంది ఏదో చేస్తుంటారు, కానీ కిరణ్ టీవీ ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఆ సబ్జెక్ట్ని మూలాల్లోకి వెళ్ళే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈరోజు సామ్రాజ్య లక్ష్మి గారు మన ముందున్నారు. రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 దశాబ్దాలుగా తను చేస్తున్న కృషి ఎనలేనిది. ముఖ్యంగా మహిళల పట్ల, అదే కాకుండా కానిస్టేబుల్ నుంచి ఎస్పీ స్థాయి అధికారి వరకు పోలీస్ అకాడమీలో దాదాపు 18 సంవత్సరాల నుంచి సెల్ఫ్ డిఫెన్స్ మీద శిక్షణ ఇస్తున్నారు సామ్రాజ్య లక్ష్మి గారు. ఎక్కడో ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రకాశం పొద్దులు గారు పుట్టిన ఆ జిల్లాలో పుట్టిన ఆమె ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత సత్కారం పొందారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కావచ్చు సాధించారు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూల్స్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇస్తున్న ఏకైక వ్యక్తి, ఏకైక మహిళ సామ్రాజ్య లక్ష్మి గారు. దాదాపు 10 దేశాల్లో ఆమె కరాటేలో ప్రదర్శనలు ఇచ్చి అనేక అన్ని సమావేశాల్లో పాల్గొని ఉత్తమ ఇదిగా ఆమె అవార్డులు కూడా పొందింది. అటువంటి సామ్రాజ్య లక్ష్మి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ మేడం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సజ్జనార్ గారు లేని పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, మిగతా ఎంతో మంది మీరు దగ్గరగా చూశారు. అదేవిధంగా మహిళలు ఆత్మధైర్యం పోకూడదు, వాళ్ళ ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఎన్నో శిక్షణ కార్యక్రమాలు కూడా మీరు నిర్వహించారు ఉభయ తెలుగు రాష్ట్రాలు, అందరూ తెలిసిన అంశమే. నేను చదివిన నాగార్జున యూనివర్సిటీకి కూడా ప్రత్యేకంగా మీ ఆధ్వర్యంలో, రవి గారు మీరు ఆధ్వర్యంలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ దాదాపు 1 మంత్ పాటు శిక్షణ ఇచ్చారు. నాక్ అక్రిడేషన్ విషయంలో మీరు చేసిన శిక్షణ బాగా ఉపయోగపడింది. వాళ్ళు విజిట్ చేసినప్పుడు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే సజ్జనార్ గారికి మీకు చాలా కాలం నుంచి చూశారు ఆయన్ని. అటువంటి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు చూశారు, చాలామంది మహిళా ఐపీఎస్ ఆఫీసర్స్ మీరు చూశారు, అనేక మంది మీరు కానిస్టేబుల్ నుంచి చెప్తున్నట్టుగా ఐపీఎస్ అధికారులకు కూడా శిక్షణ ఇచ్చారు. దీన్ని ఓవరాల్గా ఎలా చూస్తారు? సజ్జనార్ గారు కమిషనర్గా వచ్చిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఆకతాయిలకి కళ్ళెం పడినట్టేనా? చిన్నపిల్లలు కూడా ముందు పెట్టి ఈ యొక్క సోషల్ మీడియాలో చాలా దారుణంగా ఇచ్చేస్తున్నారు. దీన్ని ఎలా కట్టడే వేయగలరని సజ్జనార్ గారి విషయంలో మీరు అనుకుంటున్నారు? నిజం చెప్పాలంటే ముందుగా కనపడకుండా ఉన్న 4 సింహాలందరికీ సెల్యూట్. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన దగ్గరగా చూసాము, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని మేము దగ్గరగా చూసాం. నిజంగా చెప్పాలంటే యూనిఫామ్ లేని పోలీస్ అనుకోవచ్చు, అలానే రిటైర్మెంట్ లేని పోలీస్గా కూడా ఉన్నాను. అంటే పోలీస్ అంటే నిజమైన పోలీస్ కాదు, పోలీస్ ఎలాంటి రూల్స్ పాటిస్తారు, ఎలా ప్రజలకు దగ్గరగా ఉంటారు, ఈ న్యాయ అన్యాయాల విషయాలు ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పాటిస్తూ ఉంటాను ముఖ్యంగా. ఎందుకంటే పేరుకు నేను పోలీస్ అవ్వాలనేది నా డ్రీమ్, నా గోల్. అది కాలేకపోయాను, కానీ అదృష్టం కొద్దీ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ముఖ్యంగా దాదాపు ఇది చెప్పాలంటే ఇది 25వ సంవత్సరం, 18 కాదు, అప్పటి నుంచి మేము డిపార్ట్మెంట్లు ఇస్తున్నాను. అంతకుముందు కూడా ఎగ్జామ్ పెట్టడానికి, కోచింగ్ ఇవ్వడానికి ఒంగోలు పీటీసీలో స్టార్ట్ అయింది నా కెరీర్. అప్పటి నుంచి తిరిగి చూసుకోకుండా అప్పాలో అసలు ట్రైనింగ్ ఐజీ అరవిందరావు గారు నాకు ఇంత దూరం రావడానికి కారణం. ఆయన చెప్పింది ఒకటే మాట, సార్ నేను లేడీస్కి ట్రైనింగ్ ఇస్తానని అడిగాను. నేను అడిగితే అన్నారు ఆయన, లేడీస్కి కాదు లక్ష్మి, జెంట్స్కి కూడా ఇవ్వాలి నువ్వు, పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు పురుషులు తేడా ఉండదు, ఇద్దరు ఈక్వలే అన్నారు. ఆ రోజే జెండర్ ఈక్వాలిటీ నాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను తిరిగి చూసుకోకుండా ఆ మాట ప్రతిరోజు నాకు గుర్తొస్తుంది. ఈ రోజు సజ్జనార్ కావచ్చు, ఇంతకుముందు మన సివి ఆనంద్ గారు కావచ్చు, లేడీస్లో చూసుకుంటే స్వాతిలక్ష్మి మేడం గారు కావచ్చు,
అలానే నాకు ఐపీఎస్లో చాలా మంది ఉన్నారు, ఒకళ్ళని చెప్పలేను, పేరు చెప్తేనే చాలా టైం అయిపోతుంది. సౌమ్య మిశ్ర గారు కావచ్చు, అలానే మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అనురాగ్ శర్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే చిన్నవాళ్ళ కింద ఏపీసీలు, సిఐలు, రియల్ ఇది కామన్ ఇక వీళ్ళందరూ. ఆ పెద్ద ఐపీఎస్ స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఒక నిర్ణయాలు తీసుకోగలరు. ఈ కింద వాళ్ళేంటి, వాళ్ళు పెద్దవాళ్ళు నిర్ణయం తీసుకుని చెప్తేనే కింద వాళ్ళు ఫాలో చేయగలరు. వీళ్ళకి చేయాలని ఉన్నా కూడా పాపం రూల్స్ ఒప్పుకో. అందుకని చెప్పేసి నేను అందుకని ఐపీఎస్ ఐఏఎస్ అంటుంటాను ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకు ఒక శాసించే శక్తి ఉంది, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం. ఇప్పుడు ఆయన కాబట్టి చెప్పారు, అదే కింద వాళ్ళు చెప్పాలని ఉన్నా చెప్పలేరు. కానీ నిజంగా సజ్జనార్ గారు డేరింగ్ అండ్ డాషింగ్ అని చెప్పుకోవచ్చు. చూడడానికి చాలా సాఫ్ట్గా మామూలుగా మన వ్యక్తిలాగా కనిపిస్తారు, అందుకే కనపడే 4వ సింహం అన్నాను. అలానే ఆనంద్ గారు కావచ్చు, వీళ్ళందరూ గారు కూడా, ఎందుకంటే చాలా విషయాల్లో వాళ్ళు లోపల ఎన్ని మీటింగ్లు జరిగితే ఏమన్నా కావచ్చు, మేము బయటకు వచ్చుంటే కూడా అంటారు, ఏమండి మీరు కూడా పోలీస్ది పార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండి, రండి లోపలికి అని. మీటింగ్ జరిగేటప్పుడు కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడి మాతో డిస్కస్ చేసుకుని, ముఖ్యంగా స్వాతిలక్ర గారు అయితే మా ఒపీనియన్ తీసుకుంటారు, నువ్వు చెప్పండి ఏం చేద్దాం లక్ష్మి గారు, ఎలా చేద్దాం అని నా ఆలోచనకు అవకాశం ఇచ్చేవాళ్ళు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు సమరాజ లక్ష్మి గారు, మీరు ఒక మహిళగా, మహిళలు ఒంటెళ్ళు కుందేలు కాదు. అవును, నా కుటుంబంతో పాటు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ సెక్షన్ ఇస్తారు. ఈయన కూడా ఫస్ట్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీకి రవి గారికి కావచ్చు, మీకు కావచ్చు, సైబరాబాద్ కమిషనర్ ఉన్నప్పుడు ఇన్సిడెంట్, ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత మహిళలకు భద్రత ఇచ్చే విషయంలో ఈయన మీకు ఎంతో సహాయం చేశారు, చాలా సపోర్ట్. ఇప్పటికి కూడా చెప్తారు, ఎక్కడన్నా కనిపిస్తే మా డిపార్ట్మెంట్ తో పనిచేస్తున్నారండి, మా సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఇటువంటి కమిషనర్ హైదరాబాద్ కి వచ్చారు. అంటే ఇప్పుడు ఈ రోజు కూడా పేపర్ లో చూసుకుంటే చిన్నపిల్లలు పెట్టి సోషల్ మీడియాలో అడ్డు అప్పు లేకుండా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, కానీ 145 కోట్ల జనాభాలో భారతదేశం ప్రపంచంలో ఎక్కడ లేని స్వేచ్ఛ ఉంటుంది. అది అవకాశంగా తీసుకొని సోషల్ మీడియాలో ముఖ్యంగా మహిళల్ని కించపరచడం, మహిళలు దాటి ఇంకా వ్యక్తిగత జీవితాలు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు బెదిరించడం, వీడియోలు తీయటం, వాళ్ళు హెరాస్మెంట్ చేయటం, దీనితో పాటు ప్రముఖ సినీ నటులు అందరిని కూడా వాళ్ళ జీవితాలతో చొరపడటం, వాళ్ళు మానసికంగా ఇచ్చేయటం మీరు ఎలా చూస్తారు దాన్ని? ఈ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత కట్టడి వేయగలనని చెప్పేసి నమ్మకం అందరిలో ఛాలెంజ్ గా తీసుకున్నారు ఆయన. ఎందుకంటే అంతకుముందు కూడా అందరి మనసులో ఉంది, ఇప్పుడు మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి కూడా అందరికీ ఉంది, కానీ మనకు అధికారం లేదు చేయడానికి. ఆ చట్టాన్ని తీసుకురాలేము, ఆ డామినేటింగ్ గా చెప్పలేము, ఇలా చేస్తే ఇలా చేస్తాము అని. పనిష్మెంట్ ఇవ్వడానికి మనకు రైట్స్ లేవు. నిజంగా మనసులో అందరం పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళమే. నిజం చెప్పాలి, నేను కూడా ఎక్కడైనా మాట్లాడుతుంటాను, చిన్న పిల్లలండి, వాళ్ళ భాష రాదు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటా వాళ్ళకేదో మాట్లాడిన మాటని కూడా వీళ్ళు మనీ కోసం కావచ్చు, పబ్లిసిటీ కోసం కావచ్చు, ఫేమ్ అవడం కావచ్చు, దేనికోసమైనా కావచ్చు, కానీ వాళ్ళని కూడా కెమెరా ముందు ఈ రోజు నిజం చెప్పాలంటే అందరూ డాక్టర్లు అయిపోయారు, ఎవరు నిజమైన డాక్టరో తెలియట్లా, ఏదేదో చెప్తారు. ఈ రోజు విశృంఖలానికి ఓచలే అన్నాడు, విశృంఖలంగా మైనర్లతో అబ్బాయి మీరు అన్నాడు, చిన్నపిల్లలతో అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు ఉంటే సోషల్ మీడియాలకి సిటీ పోలీసులు కన్నేసి ఉన్నారన్నారు. వ్యూస్ కోసం విలువలు వదిలేస్తున్నారు, కేవలం వ్యూస్ ఏంటండి. అసలు ఎవరు స్టారో ఎవరు బయటకు వెళ్తే ఏం తెలియట్లేదు కూడా. ఒకప్పుడు సినిమా స్టార్స్ అంటే ఒక పద్ధతిగా ఒక ఏరియాలో ఒక చోట ఉండేవాళ్ళు, పోనీ వాళ్ళు సినిమాలో ఆన్ కెమెరా ఎలా నటిస్తారు ఏంటి అనేది అందరికి తెలిసిన విషయం. కానీ వాళ్ళు బయటకు ఒక ప్రోగ్రామ్కి వస్తారు, చాలా నీట్ గా పద్ధతిగా, వాళ్ళకి విలువలు ఉన్నాయి, వాళ్ళు కూడా సమాజాన్ని బట్టే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే విషయాలను బట్టి వాళ్ళని కూడా తీసుకుని వీళ్ళ చేతుల్లోకి, వాళ్ళ లైఫ్ వీళ్ళ చేతిలో ఉంటుంది. నిజం చెప్పాలంటే వాళ్ళ సొంతగా ఏమి ఉండదు పాపం. అలాంటి వాళ్ళని చూసి నాకు చాలా బాధేస్తుంది. ఇప్పుడు మహిళలు ముఖ్యంగా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మనకేం తెలుసు వాళ్ళు ఏం జరిగిందో వ్యక్తిగత. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఎలా ఉండాలో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? కొందరికి అదృష్టాలు ఉంటాయి, కొంత తలరాతులు ఉంటాయి, కొన్ని కర్మ ఫలితాలు ఉంటాయి, రకరకాలుగా ఇవన్నీ భూమి మీదకి వచ్చినప్పుడు అన్ని ఫేస్ చేసి లాభాలు నష్టాలు కష్టాలు సుఖాలు అన్ని ఫేస్ చేసి వెళ్లాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. వాళ్ళకి రకరకాల రూపంలో ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్ బట్ డిఫరెంట్ వేస్, వేరే వేరే దారుల్లో రావచ్చు. అవి ఒక పెద్దవాళ్ళకి పెద్ద బాధలు, చిన్నవాళ్ళకి చిన్న బాధలు. బాధ లేని వ్యక్తి అయితే లేడు, అది గమనించుకోవాలి. ముఖ్యంగా అసలు నిజంగా ఎవరు స్టారు ఎవరు ఏంటి ఏం మాట్లాడుతున్నాం, నోటి కంట్రోల్ లేదు, బ్రెయిన్ కి నోటికి కంట్రోల్ లేకుండా అయిపోయింది. అలాంటి సమాజాన్ని చూస్తున్నాం, కట్టడేయాలి. ఈ సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎందుకంటే ఆయన కూడా బాధితుడే. అవును, కుటుంబాన్ని జీవితంలో ఇదైతే మరి దారుణంగా ఆయన కాబట్టి భరించాడు. అవును అంతే, ఎవరు ఇప్పుడు నీతో నాతో బయట ఉంది, మనమే చూసుకోవాలి, వెనక వాళ్ళతో ఏం పని, వాళ్ళకి ఏం తెలియదు కూడా పాపం. ఇప్పుడు ఏమంటారండి, సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ అనేది అది ఆర్డినెన్స్ వస్తే తప్పితే ఇది కట్టడేలేదు. అవును, వీళ్ళేదో ఈ రోజు వస్తుంది బెయిల్ తెచ్చుకున్న మమ్మల్ని ఏం చేస్తారు, మళ్ళీ వీడియోలు చేసే భయం అనేది కలగాలి. మీరు వరంగల్ సిపిగా చూసినప్పుడు యాసిడ్ దాడి జరిగినప్పుడు ఎన్కౌంటర్ జరిగింది, అసలు అది చాలా మంది అప్రిషియేట్ చేశారు, బయటకు అనలేకపోయినా లోపల చేశారు. కొంతమంది ఏదో పౌరకుల సంఘం అనే వాళ్ళు వేధించారు తప్పితే సమాజం మొత్తం అప్రిషియేట్ చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత మీరు గమనిస్తే గనక
హైదరాబాద్ లో ఒక ఇన్సిడెంట్ లో కూడా మనం అవును, చూసాం. నేను అసలు చెప్పేది ఏంటంటే శిక్షలు నిజంగా ఏదో ఒక రోజుతో అట్లా అయిపోవటం కాదు, వాళ్ళ పనిష్మెంట్ అనేది తెలియాలి. ఏమి చేస్తే ఏం పనిష్మెంట్ వచ్చింది చెప్తుంటా, నా వీడియోలు ఉంటాయి యూట్యూబ్ లో కూడా. ట్యాంక్ బండ్ దగ్గర నిలువును కట్టేసి ఇలాంటి చేసిన వాళ్ళని వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో ఒక రాయి వేయించి, ఓహో ఎందుకు ఏం చేశారంటే ఇదిగో కారణం, ఇది ఇలా చేశారు కాబట్టి ఇలా శిక్ష ఉంటుంది మనకి అవి లేవు అనే కదా, రావాలి, ఆ అదే భయం. తీసుకురావాలి ఇప్పుడు ఆ భయం అనేది కలగాలి. భయమా భక్త్య? నేను అనేది ఏంటంటే అరబ్ కంట్రీస్ లో ఉంటాయి, అవును. చేయికి చేయి కాలు కాలు అప్పుడప్పుడే వృద్ధి చేస్తారు. అవును అవును మనకు లేదు. లేదు. బ్రిటిష్ లాంటి చట్టాలని ఇప్పుడు తీసుకున్నాం. అవును. బిఎన్ఎస్ చట్టం వచ్చి కొద్దిగా మారి తప్పితే చట్టాలు కఠినతరం అవ్వాలి. అవును. ఇప్పుడు చట్టసభల్లోనే రావాలా ఆర్డినెన్స్ వస్తే గానీ అవును. వీళ్ళకి ఎక్కడికొక్కడ భయం అనేది భయం కలగాలి. అది భయం అన్నా భక్తి అని ఉండాలి, బాధ్యత ఉండాలి. ఇదేది లేదు, ముందు సమాజం పట్ల ఒక బాధ్యత ఉండాలి. నిన్ను ఇష్టపడితే ఓకే, ఇష్టపడకుండా బలవంతంగా ప్రేమించకపోతే యాసిడ్ పోస్తాం అంటే ఎంత తప్పది అసలు. ఇప్పుడు ఆ తర్వాత సజ్జనార్ గారి ఇన్స్టిట్యూట్ తర్వాత యాసిడ్ పోయాలంటే భయం అనేది కలగజేశారు. ఆగింది. తర్వాత హైదరాబాద్ లో కూడా చూసాం. మనకి షీ టీమ్స్ వచ్చాక కూడా కొంతవరకు ఆగింది. వచ్చి మీరు శిక్షలు ఇచ్చారు, అందరికి ఐటీ పీపుల్ కి అందరికి ఇచ్చారు, మహిళలు కూడా ఇస్తూనే తీసుకున్నారు, ఉన్నాను ఇంకా ఇప్పుడు కూడా ఇస్తున్నారు. చాలా గ్రేట్. మీరు రియల్లీ అప్రిషియేట్ కిరణ్ టీవీ సాక్షిగా. ఇప్పుడు వరకు నాకు తెలిసి కొన్ని లక్షల మందికి శిక్షలు ఇచ్చారు. అనేక అవార్డులు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చేత అవార్డులు పొందారు. యూనివర్సిటీ 4 సీఎంలతో అవార్డు తీసుకున్నాను. కానీ నా గొప్పని కాదు, కానీ ఇంకా నేను చనిపోయే వరకు ఇది ప్రయాణం ఆగదు, ఈ ఉద్యమం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి మంచి ఆఫీసర్లు వచ్చినప్పుడు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం మాకు బలాన్ని ఇస్తుంది. ఇంకా చివరిగా నేనేమంటానంటే లక్ష్మి గారు, సజ్జనార్ గారిని దాదాపుగా మీరు ఎట్లయితే 25 సంవత్సరాలు రుద్రమదేవి అకాడమీ ద్వారా దేశ విదేశాలు సేవ చేసి మనల్ని పొందుతున్నారో, ఇప్పుడు సజ్జనార్ గారిని కూడా దాదాపుగా మీరు కొన్ని సంవత్సరాలు 2 దశాబ్దాలు ఆల్మోస్ట్ ఆయన సమర్థతకి మీకు తెలియదు. సిటీలో అనేక మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు, ఆయన మార్కు చూపిస్తారు. ఈ అన్నిటి మీద గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఈ యొక్క అంటే రోజు రోజు కింద పాశ్చాత్యానికి అలవాటు పడి ఇతర దేశాలు నైజీరియా నుంచి మిగతా దేశాల నుంచి డ్రగ్స్ కి అలవాటు పడి యువత చెడు మార్కులు వెళ్ళిపోతున్నారు, కల్చర్ మారిపోతుంది. అదే విధంగా చిన్నపిల్లల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ముగింపు అనేది, ఎండ్ కార్డ్ అనేది, ఇది జనతా గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్లు జరగబడి అనేది ఒక సినిమాలో ఉంటుంది. ఇప్పుడు ఇది సజ్జనార్ గ్యారేజ్, సిటీ కమిషనర్ గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్లు జరుగుతాయి చేస్తారని మీరు భావిస్తున్నారా? 100% భావిస్తున్నాను. ఎందుకంటే ముందు మన ఇల్లు చక్కబెట్టుకుంటే తర్వాత పక్కిళ్ళ వాళ్ళని కూడా చేయొచ్చు. ముందు మన హైదరాబాద్ సిటీని పరిపాలించడానికి ఆయన వచ్చారు కాబట్టి నిజంగా ఆయనకు అవకాశం వచ్చింది. నిజంగా ముందు రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాను, ఇలాంటి ఆఫీసర్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టినందుకు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈయన ఏంటంటే మహిళా పక్షపాత అనే చెప్పుకోవాలి. ఒక విధంగా అన్ని రకాలుగా న్యాయాలు చేస్తారు. కానీ మహిళలు అంటే చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం తాట తీసేస్తారు. ఆ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. చూడడానికి అలా ఉంటారు అంతే. అందుకే నేను కనపడే 4వ సింహం అని పేరు ఇచ్చాను ఆయనకి. నిజంగా ఎందుకంటే ఎన్నో చట్టాలు తీసుకురావడంతో పాటు సామ వేద దండోపాయాలను పాటిస్తారు ఆయన. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ముందు చెప్తారు మంచిగానే, తర్వాత ఎందుకంటే అది పోలీస్, అది ఇంటర్నల్ గా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో అన్ని షేర్ చేయలేము, అన్ని చెప్పలేము కూడా. నేను దగ్గరగా పనిచేస్తున్నాను, చూస్తున్నాను కాబట్టి రకరకాల సమస్యలు కొన్ని నా నోటితో చెప్పలేని లాంటి కేసులు కూడా వస్తాయి. అవి కూడా వింటారు, అవి కూడా చూస్తారు పాపం. అన్ని చూసి వీళ్ళకి ఏ విధంగా సొల్యూషన్. అట్లా సెన్సిటివ్ మ్యాటర్స్, మళ్ళీ ఫ్యామిలీలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, లవ్ అఫేర్స్ కావచ్చు, ఒకేసారి తెంచేయలేం. వాటిని జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇలాంటివన్నీ నేను దగ్గరగా చూస్తున్నాను. నేను కూడా చాలా వరకు పాటిస్తున్నాను. గైడెన్స్ ఆడపిల్లలకి ఇస్తూనే ఉన్నాను. ఎందుకంటే ప్రమాదం వచ్చిన తర్వాత ఏదో అంటారు, ఏదో ఫస్ట్ ఎయిడ్ లాగా ఉండాలి. ప్రమాదం వచ్చాక కాదు, ప్రమాదం రాకుండా వ్యాక్సిన్ లాగా ఉండాలి మనకి ఎప్పుడు కూడా సొల్యూషన్. ఎందుకంటే ప్రమాదం వచ్చాక ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, తెగింది టేప్ వేయండి, మందేయండి, తర్వాత తెగిపోయింది కదా. అలా కాదు, తెగక ముందే మనం వ్యాక్సిన్ చూడండి. ఇప్పుడు కరోనా రాకముందు వ్యాక్సిన్ వేసుకున్నామా? కరోనా వచ్చినాక అందరూ వ్యాక్సిన్ వేసుకొని ఉన్నారు, వితౌట్ మాస్కులు తిరిగాం. ఎందుకు? బికాస్ ఆఫ్ కరోనా లోపల మనకు వ్యాక్సిన్ ఉంది కాబట్టి. అలా వ్యాక్సిన్ లాగా మనం సేఫ్ సైడ్ ఉండాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, కిరణ్ టీవీలో ఒక సామాజిక అంశాలని, రాజకీయాలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, మహిళల భద్రత కావచ్చు, సమాజంలో జరుగుతున్న ఈ వింత పోకడల్ని అరికట్టే వ్యక్తులు రావాలి. ఈ సమాజం మారాలి. ఎవరికి వాళ్ళు మనది సమస్య అనుకోవాలి, ఫస్ట్ మనదే అనుకోవాలి. నాది కాదు పక్కింటి వాళ్ళది అనుకుంటాం, రేపు మనకే వస్తుంది, అప్పుడేంటి? అంతే కదా. కాబట్టి నేను చెప్పేది పుట్టుక మరణ మధ్య మనం ఏం సాధించాం అనేది ముఖ్యం. కాబట్టి సజ్జనార్ గారు లాంటి సమర్థవంతమైన ఆఫీసర్లు సిటీకి రావటం, ఇక్కడ సిటీ హైదరాబాద్ ప్రజల అదృష్టం. ఎందుకంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈ భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అందరినీ హైదరాబాద్ హక్కులు చేర్చుకునేది. వాళ్ళ భద్రత కూడా ముఖ్యం కదా, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ముఖ్యం కదా. ఇక్కడున్న సెలబ్రిటీస్, సినిమా నటులు, చివరికి ముఖ్యమంత్రి గారిని కూడా స్ట్రోల్ చేసే పరిస్థితులు సోషల్ మీడియా ఎంత పోగొట్టుకు వెళ్తున్నాయి. పిల్లలు ముందు అది కట్టడి రావాలండి, అసలు సోషల్ మీడియా కట్టడి రావాలి, లిమిటేషన్ పెట్టాలి. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టు సోషల్ మీడియాకి కట్టడేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు సరైన సమయంలో సరైన వ్యక్తి సిటీ కమిషనర్గా వచ్చారు సజ్జనార్ గారు.
అందరికీ రిపేర్ చేస్తాడనేది లక్ష్మి గారు చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ లక్ష్మి గారు. 100%. మీరు కూడా చాలా మందికి, లక్షలాది మందికి మహిళలకి ఒక చేయూతను అందిస్తున్నారు. మీ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ మరింత అభివృద్ధిలోకి రావాలని, మరిన్ని అవార్డులు పొందాలని కిరణ్ టీవీ సాక్షిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.